ఆయన ఎదుర్కోవటం ఎట్లుంటుందో మనకు తెలియదు. సార్ టీడీపీకి ముస్లిం భయం, ఎంపీ చిన్ని కసరత్తు, రఘురామ డ్యామేజ్, టీడీపీ శ్రేణుల ఆందోళన, ఇవన్నీ అంటే మీరు గమనిస్తే కనుక ముఖ్యంగా దక్షిణ భారతంలో ఇప్పుడు విజయం ఇవన్నీ అయిన తర్వాత బీజేపీ పెద్దగా అంత ఉంటుందా లేదా అని ఒక సందేహం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను మోదీ వచ్చి కలుసుకొని బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఇమేజ్ నుంచి కొంచెం తగ్గించుకొని, అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని అంటారు కదా, అదేమి లౌకిక పార్టీ కాదు, బీజేపీతో కలిసింది కాబట్టి ఇది అయిపోయిందని ఎవరు అనలేదు. పవన్ కళ్యాణ్ అన్నా కొంచెం ఎక్కువగా సనాతనవాది ఇది అంటుంటారు. కాబట్టి తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరు ఎక్కడన్నా చేసినా మొత్తం మీద వాళ్ళు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం గెలిచిన ప్రతిసారి మైనార్టీల ఓట్లు చాలా ఎక్కువగా వచ్చినప్పుడే గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఓ 2-3 ఘటనలు జరిగితే వాటిలో చంద్రబాబు చాలా చొరవ తీసుకోవడం, నంద్యాల దగ్గర 2-3 జరిగాయి అట్లాంటి విషాద ఘటనలు. వాటన్నింటిలో వీళ్ళు వెంటనే రంగంలోకి దిగి వాటిని మేమే మీతో ఉంటామని చెప్పే ఇది. అలాగే బీజేపీ మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను బలపరిచినప్పటికీ వాటికి మేము ఏదో కేంద్రంలో ఉన్నాం కాబట్టి చేసాం, మా విధానం అది కాదని చెప్పడం కోసం చంద్రబాబు ప్రత్యేకించి చెప్తూ ఉంటాడని అంటూ ఉంటారు. కానీ అయినా కానీ ఈ తాజా పరిణామాలు అంతకంతకు హిందుత్వ ఇదంతా పెరుగుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? బహుశా ఈరోజు తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అలాగే బుద్ధా వెంకన్న, ఇంకా వీళ్ళంతా నాగుల మీద వీళ్ళందరూ ఒక మీడియా గోష్ఠి కూడా జరిపి తెలుగుదేశం ఎప్పుడు ముస్లిమ్స్తోనే ఉంటుంది, ముస్లిమ్స్ మైనార్టీలకు రక్షణగా ఉంటుంది, ఎప్పుడు మేము ఈ చర్యలు తీసుకున్నాము అంటే వాళ్ళ విశ్వాసం కాపాడుకోవడం చాలా అవసరం అనే ఒక ఆతృత, ఒక ప్రత్యేక దృష్టి అక్కడ స్పష్టంగా మనకు కనిపించింది. అది చిన్ని కూడా చాలా నొక్కి చెప్తూ ఉన్నారు. అయితే ఈ కసరత్తులు ఎన్ని చేసినా కానీ ఏదో ఒకరు చేసిన యజ్ఞం ఇంకొకరు చేసిన దాంతో భగ్నం అన్నట్టుగా ఆక్కివీడు పరిణామాలు, అక్కడ రఘురామకృష్ణరాజు ఉపసభాపతి యొక్క అత్యుత్సాహం తప్పకుండా తెలుగుదేశం వాళ్ళకి ఒక ఆందోళనకరంగా మారుతుంది. చిన్ని ఇట్టే కాదు, అటువైపు ఆయన ఈయన ఎప్పుడు విమర్శల్లో ఉండే ఆరోపణల్లో ఉండే కొలికపూడి శ్రీనివాసరావు, ఇదివరకే రఘురామకృష్ణరాజు వర్సెస్ కొలికపూడి జరిగింది. అది దళితులకు వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ ఉంటుందా లేదా అన్న దాని మీద ఇద్దరి మధ్య దాదాపు బహిరంగ యుద్ధమే జరిగింది, ఒకే పార్టీకి చెందిన ఇద్దరి మధ్యలో జరగటం. తర్వాత తెలుగుదేశం తరఫున తరచూ మాట్లాడే లేదా ఒక దశలో అయితే వాళ్ళకి ప్రధాన ఒక వాయిస్ లాగా ఉన్న మహాసేన రాజేష్, ఆయన కూడా అంటే ఇవన్నీ రాజకీయ కోణంలో చెప్తున్నాను, నాకు వ్యక్తిగతమైనది ఏం లేదు. ఆయన 1-2 చాలా సుదీర్ఘమైన ట్వీట్లు ఇవన్నీ కూడా పెట్టి రఘురామకృష్ణరాజు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ మీరు రాజకీయంగా ఏంటి, మీరు వైసీపీలో మీ మీద పోలీస్ కేసు అది దౌర్జన్యం ఇదంతా జరిగిందని అప్పుడు కేసు చేశారు, కానీ మీరు టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచాక ఇంతవరకు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. ఇవి ఆ తర్వాత మీ విమర్శలన్నీ ఈ అనవసరమైన విషయాల మీద ఎక్కువగా పోతున్నాయి, ఇలా అర్థం వచ్చేట్టు ఆయన పెట్టాడు. పెడితే ఈయన మళ్ళీ స్పందించారు, తర్వాత ఆయన ఆ ట్వీట్ తీసేసాడు. కానీ అది ఉంది మీడియాలో పూర్తిగా అందుబాటులో ఉంది. మీరు సామాజికమైన ఈ సమతుల్యతను దెబ్బతీసే కొన్ని వైఖరులు తీసుకుంటున్నారు. ఆకువీడిలో కూడా మీరే ఏకపక్షంగా అంత తీసుకొని వెళ్ళడం ఎందుకు, ఎవరు వ్యతిరేకించారు అంటే ఎవరు కలిసి వచ్చారని ఈయన మళ్ళీ ఒక దాని మీద అంటే ఒక విధంగా ఆకువీడి అన్నది రాష్ట్రంలో ఇదివరకు తిరుపతి లడ్డు తర్వాత ఈ మత విశ్వాసాలకు సంబంధించిన ఒక చర్చలాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఉద్దేశంలో ఆయన ఇక్కడేమో కొంతమంది ముస్లింలను ఇంకొంతమంది క్రైస్తవులను ఇలా దూరం చేస్తే, దళితులను దూరం చేస్తే టీడీపీకి దీర్ఘకాలంలో మంచిది కాదు, దాని లౌకిక ప్రతిష్ట కూడా ఒక ఆందోళన వీటన్నిటిలో కూడా మనకు కనిపిస్తుంది. పైగా కీడులో మేల్లాగా ఈయన వాళ్ళని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటే అక్కడ అందులో ఉన్న వివిధ వర్గాల వాళ్ళు ఖచ్చితంగా అంటే మనం చెప్పాలి అంటే 2 వర్గాల నాయకులు ఉంటారు కదా, మాల వర్గము మాదిక వర్గం, ఈ 2 వర్గాల వాళ్ళు కూడా మన మీద దాడి జరగబోతుంది అంటే ఒక విధంగా దగ్గరయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఒక విధంగా కౌంటర్ ప్రోడక్ట్ పూర్తిగా నెగిటివ్ అవుతుంది. మూడవది తెలుగుదేశం వైఖరి అది కాదు. వాస్తవానికి నాకు బాగా తెలుసు, రామారావు గారు అద్వానీ రథయాత్ర అప్పుడే ఆపారు. ఆపి అద్వానీ గారు మీరు ఆపండి, ఎందుకని నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్
నేనే రాముడు కృష్ణుడు వేశానండి, మీరు రాముడి పేరుతో ఇవన్నీ చేయటం ఏంటని రామారావు గారు అంటే, అద్వాని నేను వెళ్ళిపోతాను, రథం వెళ్ళిపోతాను, రైలుకు టైం అవుతుందంటే రైలు మేము తలుచుకుంటే కాసేపట్లో ఆపుతాం మేము అని. అంటే ఎన్టీఆర్ పెట్టిన వరవడేమో అటువంటిది. సరే చంద్రబాబు బీజేపీతో కలిసినప్పటికీ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చాలా విన్యాసాలు చేస్తుంటారు. అటువంటిది ఈయన రోజు ఇవే ట్వీట్లు, ఇవే ఫైట్లు అయ్యేసరికి ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు అనే అభిప్రాయం మటుకు ఇవన్నీ సంకేతాలు మనకు. బహుశా ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్ని మాటలు కూడా దాన్ని కొంచెం చక్కదిద్దే ప్రయత్నం కావచ్చు. సార్ బండి భగీరథ లెటర్ రేపు విచారణ, సోషల్ మీడియాలో మహిళల మద్దతు. ఇది మొత్తం మనము బండి సంజయ్ ఆయన కుమారుడు బండి భగీరథ మీద పెట్టిన పోక్సో కేసు, దీని గురించి చర్చిస్తున్నాం. ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఎవరో చాలా మంది ప్రతిపక్షాల నాయకులు అన్నట్టుగా హోంమంత్రి కుమారుడు స్వయంగా ఆయన ఇన్ని రోజుల నుంచి అప్ స్కానింగ్ లో ఉంటే ఆయన కానీ పోలీసులు కానీ దాన్ని కొలికి తీసుకురాలేకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత